ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులైతే జీతాలకు సంబంధించి అనేక సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఐఆర్ కూడా మంజూరు చేయలేదు. పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. తద్వారా ఉద్యోగులైతే మరి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేటువంటి టైం కూడా దగ్గర పడుతుంది. తర్వాత వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు మాత్రం కనీసం డిఏలు, ఏరియర్స్ ఇవ్వకపోవడం, మధ్యంతర వృత్తి మంజూరు చేయకపోవడం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం, ఇలా ఉద్యోగులను గాలికి వదిలేయటం పట్ల అయితే క్షేత్రస్థాయిలో ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంది. చాలా అసంతృప్తిగా ఆందోళనలు అయితే ఉన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఉద్యోగుల మీద పనిభారం కూడా పెరిగింది. మరి ఆ పనిభారానికి తగ్గట్లు ధరల భారం కూడా పెరిగింది. ఈ ధరల ద్రవ్యోల్బణానికి తగిన విధంగా మరి ప్రతి 6 నెలలకోసారి డిఏలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి 5 ఏళ్లకోసారి కరెక్ట్గా పీఆర్సీ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే వెంటనే ఐఆర్ కూడా మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం చేయకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి. మరి ఈ నూతన సంవత్సర కానుకగానైనా, సంక్రాంతి కానుకగానైనా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు కానీ, ఐఆర్ కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కానీ ఈ విధంగా అన్నింటినీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి జనవరి 2వ తేదీన మళ్ళీ క్యాబినెట్ భేటీ, ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా డిఏలు కానీ, ఐఆర్ కానీ ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2025 జనవరి 2న ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. క్యాబినెట్ భేటీ నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను 30 తేదీ వరకు ఆల్రెడీ పంపించారు. మరి దీనికి సంబంధించి నూతన సంవత్సరం ప్రారంభంలో జరగనున్న మంత్రివర్గ సమావేశం కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ సమావేశంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, రాజధాని అమరావతి పనులు, తల్లికి వందనం, నూతన సీఎస్, తర్వాత ఈ విధంగా ఎన్జీఓల సమస్యలన్నిటి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో పరిష్కరించాలి. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు, ఐఆర్ ఖచ్చితంగా ఐఆర్ కూడా ప్రకటించాలి. ఐఆర్ని నూతన సంవత్సర కానుకగా ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు కూడా ఆశపడుతున్నారు. మరి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ 12వ వేతన సవరణ కమిషన్ గడువు దాటి 15 నెలలు గడిచిందని, పీఆర్సీ కమిషనర్ నియామకాన్ని వెంటనే చేపట్టాలని, పెండింగ్ డిఏలు కూడా మంజూరు చేయాలన్నారు. మధ్యంతర వృత్తి ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్ మొత్తాలు, తర్వాత సరెండర్ లీవ్కి సంబంధించి పెండింగ్ బిల్లులు మొత్తం కలిపి దాదాపు 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం అన్నిటికీ పరిష్కారం చేయాలని చెప్పేసి నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న వాటిని చెల్లించాలని జేఏసీ నాయకులు మరి ప్రాతినిధ్యం వహిస్తూ విజ్ఞప్తి చేయడం జరిగింది గతంలో. మరి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కానీ, జీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ, 2022 నుంచి 23 వరకు సరెండర్ లీవ్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా మెడికల్ పేమెంట్స్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా నూతన సంవత్సర కానుక ఉద్యోగులు ప్రకటించాలి క్యాబినెట్ సమావేశంలో. అదేవిధంగా 12వ వేతన సవరణ కమిషన్ కూడా నూతన సంవత్సర కానుక నియమించి వెంటనే ఐఆర్ మధ్యంతర వృత్తిని కూడా ప్రకటించాలి నూతన సంవత్సర కానుక అని చెప్పి ఉద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జూలై 1, 2018 నుండి జూలై 1, 2023 పెండింగ్లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలు కూడా వెంటనే ఈ నూతన సంవత్సర సంక్రాంతి కానుకలుగా ఉద్యోగులకు చెల్లించాలని కూడా కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, తక్కువ జీతంతో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు ఖచ్చితంగా మధ్యంతర వృత్తి, పీఆర్సీ, హెల్త్ కార్డ్స్, మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు కూడా కల్పించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే ఎదురు చూస్తున్నాయి. మరి సంక్రాంతి నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులందరికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్యోగుల ఆశలు, పెన్షనర్ల, ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.